ఎన్నికలకు ముందు అది కూడా షెడ్యూల్ విడుదలైన తర్వాత ఒక ఊహించని షాక్ తగిలిందా టీడీపీకి, అలాగే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి? ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఖరారు చేసేసింది. ఇంకా బీజేపీ ఖరారు చేయాలి, జనసేన ఇంకా ఖరారు చేయాలి, టీడీపీ కూడా కొంత ఖరారు చేయాలి. అధికార పార్టీ అయితే మొత్తం 175 స్థానాలకి అభ్యర్థులను అయితే ప్రకటించేసింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు విమర్శలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఇంకా తమకు తిరుగులేదు అంటూ చాలామంది వ్యక్తిగత విమర్శలు కూడా సోషల్ మీడియా వేదికగా చేయడం, కొన్ని అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడం. ఈ నేపథ్యంలోనే టీడీపీ పెట్టిన ఒక అభ్యంతరకరమైన పోస్టు వివాదాస్పదమైంది. దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీ ఈ పోస్టు మీద రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆల్రెడీ ఫిర్యాదు కూడా చేసింది. వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ల్యాల్లప్రెడ్డి దీని మీద ఫిర్యాదు చేశారు. టీడీపీ చేసిన అభ్యంతరకరమైన పోస్టు కాపీని జత చేస్తూ ముఖ్యమంత్రి జగన్పై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారు అని చెప్పి ఎక్స్ వేదికగా, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా పోస్టులు పెడుతున్నారంటూ ఒక ఫిర్యాదు అయితే చేశారు. దీని మీద ఎన్నికల సంఘం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు అయితే పంపించింది. వీటిని పరిశీలించి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిబంధన ఉల్లంఘనపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. సీఎం వైఎస్ జగన్ కించపరిచేలాగా సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకరమైన పోస్టును 24 గంటల్లో తొలగించాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ సోషల్ మీడియా పోస్టులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి సీఈఓ చెప్పడం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక రకంగా టీడీపీకి ఎలక్షన్ కమిషన్ స్టార్టింగే ఒక ముట్టికాయ వేసింది అనేది ఒక రకంగా ఇది ఎంతవరకు కరెక్ట్, అంటే టీడీపీకి ఇది ఒక అవమానంగా ఫీల్ అవుతారా, లేదంటే ఆదిలోనే అంశపాద అన్నట్టు షెడ్యూల్ విడుదలైన వెంటనే ఇప్పుడు ఈ చంద్రబాబు అని అనుకుంటారు. ఏది ఏమైనా ఇదొక అలర్ట్ అని చెప్పాలి. ఇష్టారీతన పోస్టులు పెడితే ఎన్నికల కమిషన్ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైనా సరే. దానికి నిదర్శనం ఏది ఎన్నికల ముందు ఒక షాక్ అయితే తగిలింది టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారికి.